హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఈ మధ్యకాలంలో బెంగళూరు ప్యాలెస్ నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చిన ప్రతిసారి కూడా, తాడేపల్లి ప్యాలెస్కి వచ్చిన ప్రతిసారి కూడా వచ్చాను అని చెప్పుకోవడం కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టడమో, లేదో మీడియా ముందుకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చిపోవటమో, బయట ఏదైనా ఒక యాత్ర పెట్టుకోవడం ఏదో ఒకటి చేస్తున్నారు. అందులో భాగంగా ఈసారి పర్యటనలో అంటే బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చానని చెప్పుకోవడం కోసం ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో ప్రధానంగా రైతాంగానికి సంబంధించిన విషయాలను ఆయన ప్రస్తావించారు. మొన్న పులివెందుల పర్యటనలో భాగంగా ఏ విషయాలనైతే ఆయన ప్రధానంగా ప్రస్తావించారో, మొన్న ఎక్స్ ఖాతాలో ఏ విషయాలనైతే రాశారో అదే విషయాన్ని దాదాపు ఈ ప్రెస్ మీట్లో కూడా ప్రస్తావించారు. రైతాంగానికి సంబంధించిన సమస్యలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళకి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి విషయంలో అడగటం మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ అభినందిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ని కొంత ఆహ్వానిస్తున్నాను. అయితే ఆయన మాట్లాడే క్రమంలో కొంత అతి చేశారు. ఈ అతి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, రాబోయే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరై నిజంగా కూటమి ప్రభుత్వం రైతుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఆ నిర్లక్ష్యాన్ని, రైతులు పడుతున్న బాధల్ని ప్రభుత్వానికి అర్థమయ్యేలా అసెంబ్లీలో చర్చ పెడితే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇలా మీడియా ప్రెస్ మీట్ల కంటే కూడా అసెంబ్లీలో మాట్లాడితే చాలా బాగుంటుంది, అర్థవంతంగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. సరే, ఇక జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అతి గురించి కూడా ఒకసారి మాట్లాడుకుంటే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయం పండగలా ఉండేదట, ఇప్పుడు దండగలా మారిందంట. ఇది కొద్దిగా మీకు అతి అనిపించట్లేదా? రైతులు కామెంట్ రూపంలో తెలియజేయండి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుతం ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయి కదా, అప్పుడు ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు జరిగాయి కదా, రైతు భరోసా కేంద్రాల ద్వారా. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలా ప్రస్తావించారు. ఆర్బీకేల గురించి చాలా గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పుడు జరిగింది ఏంది? పంట కొనుగోలు చేసిన తర్వాత ధాన్యానికి సంబంధించిన డబ్బు ప్రభుత్వం ఎప్పుడు రైతులకి పే చేసింది? ఇప్పుడు వర్షాకాలానికి సంబంధించిన పంటని ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. కొనుగోలు చేసిన గంటల్లోనే రైతుకు డబ్బులు పడుతున్నాయి. అదే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వర్షాకాలానికి సంబంధించిన పంట డబ్బు వేసవి కాలానికి సంబంధించిన పంట సమయంలో, వేసవి కాలానికి సంబంధించిన ధాన్యం కొనుగోలుకు సంబంధించిన డబ్బుని వర్షాకాలానికి సంబంధించిన పంట కాలంలో వేసేవాళ్ళు. చాలా లేట్ చేసేవాళ్ళు, నెలల తరబడి లేట్ చేసేవాళ్ళు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకపోతే వచ్చే పంటకు మేము పెట్టుబడి ఎక్కడ పెట్టుకోవాలని రైతులు రోడ్ల మీదకి వస్తే పోలీసుల చేత కేసులు పెట్టి బెదిరించేవాళ్ళు. రైతులను చంపుతామని కూడా బెదిరించారు. చివరికి పెట్టుబడికి అవకాశం లేక, అప్పులు పుట్టక, కనీసం పంటలకి సాగునీరు అందించే విషయంలో కూడా వైసీపీ నిర్లక్ష్యంగా వహించిన క్రమంలో ఏమీ చేయలేక చాలా ఏరియాల్లో కొన్ని పంటలకి క్రాప్ హాలిడే ప్రకటించారు రైతులు. మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి లెక్కలు చూడండి. వైసీపీ హయాంలో పంటల దిగుబడి ఏ రకంగా ఉంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో పంటల దిగుబడి సంవత్సరానికి ఏ రకంగా ఉంది, మీరు లెక్కలతో మీరే అంచనా వేసుకున్న ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను చెప్తే ఏదో కావాలని చెప్పినట్టు అనిపిస్తే మీకు, అందుకనే మీరు గూగుల్లోకి వెళ్ళి లెక్కలు చూసేటువంటి ప్రయత్నం చేయండి, మీకు అర్థమవుతుంది. చాలా ఏరియాల్లో వైసీపీ అధికారం ఉన్నప్పుడు రైతులు పంటలు వేయలేక క్రాప్ హాలిడేలు ప్రకటించేవాళ్ళు. చివరి వైసీపీ అధికారాన్ని కోల్పోయేటప్పుడు కూడా ధాన్యం కొనుగోలుకు సంబంధించిన పేమెంట్స్, ఇతర పంటలకు సంబంధించిన కొనుగోలుకు సంబంధించిన పేమెంట్స్ పెండింగ్లో ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పేమెంట్స్ని రిలీజ్ చేసింది రైతులకి. కానీ ఇప్పుడు అలా కాదు. ఏ పంటను కొనుగోలు చేసినా గంటల వ్యవధిలో డబ్బులు పడుతున్నాయి. ఇంకొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు అప్పుడు గిట్టుబాటు ధర గురించి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తున్నారు. కాబట్టి కొన్ని వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధర దొరకని మాట వాస్తవం. కారణం ఏంటంటే డిమాండ్కి సప్లైకి మధ్య చాలా గ్యాప్ ఉంటాం. ఇప్పుడు నిజానికి టొబాకో, మామిడి ఇవి ప్రధానంగా పెద్ద ఇష్యూలు అయిన పంటలు కదా. అంటే మాకు గిట్టుబాటు ధర రావట్లేదని. నిజానికి వీటిని ప్రభుత్వం కొనుగోలు చేయదు, కంపెనీలు కొనుగోలు చేస్తాయి, టొబాకోనైనా మామిడికైనా. కానీ అక్కడ కంపెనీలు మేము అనుకున్న దానికంటే పంట ఎక్కువగా వచ్చింది, డిమాండ్ కంటే కూడా సప్లై ఎక్కువగా ఉంది, మేము రేటు పెట్టలేవని కంపెనీలు సిండికేట్గా మారి రైతులకి చెప్తే, రైతుల ముందు కంపెనీలు చేతులు ఎత్తేస్తే ప్రభుత్వం కొంత చెల్లింపు చేసి పంటల్ని కొనుగోలు చేసిన పరిస్థితి. మామిడికాయ విషయంలో, టొబాకో విషయంలో నిజానికి ప్రభుత్వం కొనుగోలు చేయదు, కానీ ప్రభుత్వం కొనుగోలు సెంటర్ ద్వారా కొనుగోలు చేసిన పరిస్థితి. ఇంకా మామిడికాయల విషయంలో చెప్పాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆయనకే కంపెనీలు ఉన్నాయి. అవన్నీ సిండికేట్గా ఏర్పడి రైతులకి గిట్టుబాటు ధర చెల్లించకపోతే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి కంపెనీలు ఇవ్వగలిగినంత ఇవ్వండి అని కంపెనీలకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి చెప్పి మిగతా డబ్బులు ప్రభుత్వం చెల్లించింది రైతు నష్టపోకుండా ఉండాలని. ఇలా గతంలో వైసీపీ ఎప్పుడైనా చేసిందా?
రైతుకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను ప్రభుత్వం విన్నది, పరిష్కరించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యేలు అందరినీ కూడా రైతన్నా మీకోసం అనేటువంటి ఒక ప్రోగ్రాం పెట్టి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోమని చెప్పింది. వాళ్ళకి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తి జరిగేలా చైతన్యం కల్పించాలి అధికారులతో కలిపి అని చెప్పేసి చెప్పింది. రైతుల కష్టాలు చాలా దగ్గరగా ఉండి తెలుసుకోండి అని చెప్పింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా రైతుల దగ్గరికి స్వయంగా వెళ్ళి ఎండలో గంటల వ్యవధి గడిపి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన అన్నదాత సుఖీభావ స్టార్ట్ చేసినప్పుడు కూడా పంట పొలానికి వెళ్ళి నులక మంచం గట్టు మీద వేసుకొని మంచం మీద కూర్చొని అధికారులతో సహా ఎండలోనే రైతులతో గడిపి, ఎందుకంటే రైతు ఎండలో ఉంటాడు, ఆ కష్టం తనకు కూడా తెలవాలి, రైతుతో కలిసి కొంత గడపాలని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుతూ అన్నదాత సుఖీభావ స్టార్ట్ చేశారు. ఇలా అన్నదాత సుఖీభావ పథకం మీద కూడా వైసీపీ ఏడుపులు ఏడుస్తూ ఉంది. నిజానికి రియాలిటీలో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, వైసీపీ ఇచ్చిన దానికంటే అన్నదాత సుఖీభావ కూటమి ప్రభుత్వం ఎక్కువ ఇస్తుందా లేదా? మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మనం మౌనంగా ఉంటే ఒక అబద్ధం ప్రచారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. నిజానికి ఒక సామెత ఉంటుంది, నిజం నిగ్గు తేలేలోపు అబద్ధం ఊరంతా చుట్టూ వస్తుందట. ఆ అవకాశం లేకుండా ఉండాలంటే మనం అందరం కూడా నోరు తెరవాల్సినటువంటి అవసరం ఉంది, రైతు బిడ్డలుగా, రైతులుగా. తర్వాత దేశం మొత్తం యూరియా కష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కొంత ఎదుర్కొంది, తర్వాత పరిష్కారం చూపించగలిగింది ప్రభుత్వం. కానీ ఆ టైంలోనే వైసీపీ చేసిన రాజ్యం మీ అందరికీ తెలుసు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు అన్న కామెంట్స్ కూడా మీకు గుర్తుండే ఉంటాయి. నీళ్ళు లేని బాగా చూసుకో అంటే ఇదానా ఒక విపక్ష నాయకుడు ఉండాల్సింది, అర్థవంతంగా ఉండాలి కదా అనేది. సరే, ఏదేమైనా రైతుల సమస్యల మీద మాట్లాడటాన్ని మనం అభినందించాలి. వైసీపీ హయాంలో ఏం చేయలేదు అన్నది మనకి ఇప్పుడు అనవసరం. చేయలేదు కాబట్టే అధికారం పోయింది, చేయలేదు కాబట్టే 11 సీట్లకి ప్రభుత్వం అయ్యారు. కాకపోతే మనం ఇది కూడా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే మా ప్రభుత్వంలో బాగుంది, మా ప్రభుత్వంలో వ్యవసాయం పండగలా ఉంది అని మాట్లాడుతున్నాడు కాబట్టి కొద్దిగా అతి అయిందని చెప్పడానికి ఇవన్నీ చెప్పాను అంతే. ఇక వైసీపీలో ఏం జరిగిందనేది అనవసరం. కూటమి ప్రభుత్వం మాత్రం రైతుల విషయంలో గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది, రైతులకు ప్రయోజనకరంగా ఉండాల్సిన అవసరం ఉంది. అరటి కావచ్చు, ఉల్లి కావచ్చు, టమాటో కావచ్చు, నిత్యావసరాలు కొంత గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సరే, గిట్టుబాటు ధర కల్పించే దానికోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నామని చెప్తుంది, ఖచ్చితంగా అని చెప్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో ఏదైతే మేము వారానికి 2-3 రైళ్లు వేసి ఢిల్లీలో సాహిత్యం అరటిని పంపించి మేము అక్కడ అమ్మించాం రైతుల చేత అని చెప్తున్నారు. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కూడా చెప్తుంది, మేము కూడా వారానికి 2-3 రైళ్లు నడుపుతున్నాం, ఢిల్లీకి కావచ్చు, ఇతర రాష్ట్రాలు కావచ్చు. ఖచ్చితంగా అరటిని, కొబ్బరిని, ఈ రెండింటిని కూడా వివిధ రాష్ట్రాలకి ఎగుమతి చేసి మరీ అమ్మిస్తున్నాం, రైతుకి ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం చేస్తున్నామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఏదేమైనా ఇప్పుడు 1-2 సార్లు కూటమి ప్రభుత్వం సమీక్ష చేసుకోరు. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న విమర్శ ఎప్పుడూ కూడా ఏంది అంటే ఆయన రైతును పట్టించుకోరు అని చెప్పేసి విమర్శ. ఆయన 2004లో అధికారాన్ని కోల్పోవడానికి కూడా అదే కారణమైంది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఆ పాయింట్నే పట్టుకొని అప్పుడు రుణమాఫీ కావచ్చు, తర్వాత రైతులకు సంబంధించిన ఇతర హామీలు ఆయన ఇచ్చేసి అధికారంలోకి వచ్చారు ఆయన. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వైసీపీ అదే ఫార్ములా ప్రయోగించబోతుంది. అంటే రైతులను తన ఓట్ బ్యాంక్గా మార్చుకోవడం కోసం వైసీపీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. అందుకనే రైతు ఇష్యూల మీద పదే మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. వైసీపీకి అధికారం 2029కి చాలా ఇంపార్టెంట్, ఆ పార్టీ రాజకీయంగా బతకాలి అంటే. సో ఏ ఒక్క అంశాన్ని వైసీపీ వదిలిపెట్టడానికి రెడీగా లేదు. సరే, ప్రజా సమస్యను వదిలిపెట్టకూడదని నేను కోరుకుంటాను. నేనైతే ప్రజా సమస్యను వదిలిపెట్టకూడదు, ఒక విపక్షంగా గట్టిగా మాట్లాడాలి, గట్టిగా ఫైట్ చేయాలని కోరుకుంటాను. అందుకని కూటమి ప్రభుత్వం కూడా కొంత జాగ్రత్త పడాలి, రైతుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అమరావతి నిర్మిస్తున్నారు, హ్యాపీ. వైజాగ్ పెట్టుబడులు కనపడుతున్నాయి, హ్యాపీ. కళ్ళ ముందు పెట్టుబడులు, కళ్ళ ముందు పరిశ్రమలు, కళ్ళ ముందు ఉద్యోగాల కల్పన కొంత కనపడుతుంది. ఇంకా గ్రౌండింగ్ పూర్తి స్థాయిలో కావాల్సి ఉంది. క్వాంటమ్ కంప్యూటింగ్ కళ్ళ ముందు కనపడుతుంది, ఒక విజన్ కళ్ళ ముందు కనపడుతుంది, పోలవరం నిర్మాణం కళ్ళ ముందు కనపడుతుంది. ఇవాళ రాయలసీమకు కూడా చంద్రబాబు నాయుడు గారు సాగునీరు ఇచ్చినటువంటి విషయం కళ్ళ ముందు కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం పులివెందలకు కూడా చంద్రబాబు నాయుడు గారే నీరిచ్చిన విషయం కళ్ళ ముందు కనపడుతుంది. కృష్ణా నీరని కుప్పం దాకా తీసుకెళ్ళినటువంటి ఘనత మనకి కళ్ళ ముందు కనపడుతుంది. ఇదంతా మన కళ్ళ ముందు కనపడుతుంది. అదే క్రమంలో గిట్టుబాటు ధరల విషయంలో మాత్రం కొంత రైతుల్లో గందరగోళం ఉంది. కాబట్టి ఆ గందరగోళం మీద కూటమి ప్రభుత్వం సమీక్ష చేసుకొని ఏ పంటకైనా గిట్టుబాటు ధర దొరికేలా ప్రధానంగా దళారీ వ్యవస్థను అరికట్టాలి. రైతు తన పంటను అమ్ముకుంటున్నప్పుడు పడే రేటుకి, తర్వాత మార్కెట్లో వినియోగదారుడిగా మనం అదే వస్తువుని, అదే టమాటాని, అదే ఉల్లిగడ్డని, అదే అరటిని కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు పడే రేటుకి సంబంధం లేకుండా పోతుంది. రైతుకేమో గిట్టుబాటు ధర దక్కట్లేదు, మళ్ళీ మార్కెట్లో చూస్తే చాలా కాస్ట్లీగా ఉంటాయి అన్నీ కూడా రియాలిటీలో చూసినప్పుడు. కాబట్టి ఆ మధ్యలో ఉన్న దళారీ వ్యవస్థని కట్ చేసి, అది నిజానికి ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి తప్పు, టీడీపీ తప్పు, కూటమి తప్పు అంటానికి కూడా లేదు. కొన్ని దశాబ్దాలుగా ఇదే జరుగుతుంది.
రైతు అమ్ముకునేటప్పుడు ఒక రేటు ఉంటుంది, కొనుక్కునేటప్పుడు ఇంకో రేటు ఉంటుంది. నిజంగా ఇది దారుణమైన విషయం. దీని మీద నిజంగా దేశవ్యాప్తంగా కూడా సంబంధించిన మన ఒక్క రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు. ఆంధ్రప్రదేశ్లో అదే, తెలంగాణలో అదే, మహారాష్ట్రలో అదే, కర్ణాటకలో అదే, తమిళనాడులో అదే. రైతు ఒక పంటను అమ్మేటప్పుడు ఒక రేటు ఉంటుంది, తన అదే వస్తువుని కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు మరో రేటు చెల్లించాల్సి వచ్చింది. ఆ సంబంధమే ఉండదు. కాబట్టి మధ్యలో ఉన్న దళారీ వ్యవస్థను అరికట్టేసి రైతు పంటకి సరైన మార్కెట్ వ్యవస్థను కల్పించేది. నిజానికి పంటకి సరైన మార్కెట్ వ్యవస్థను కల్పించడానికి ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని నేనైతే నమ్ముతున్నా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడి హోదాలో తీసుకున్నటువంటి సుంకాల నిర్ణయం కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆక్వా పరిశ్రమ దెబ్బతింది. కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆక్వా పరిశ్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా కొంత ఆక్వా పరిశ్రమ దెబ్బతింది. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా పరిశ్రమ ఎక్కువ కాబట్టి మన రైతులు ఇబ్బంది పడ్డారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం ఆస్ట్రేలియా పోయిన నారా లోకేష్ గారు అక్కడ మన రొయ్యలకు సంబంధించినటువంటి నిషేధం ఉందని తెలుసుకొని అక్కడ అధికారులతో, అక్కడ ప్రభుత్వంతో చర్చ జరిపి ఆ నిషేధాన్ని ఎత్తివేపించారు. అంటే అమెరికాకి ఎగుమతి అవటం కష్టమవుతుంది కాబట్టి ఇతర దేశాల్లో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా నారా లోకేష్ గారు పరిశీలించి ఆస్ట్రేలియా పోయినప్పుడు ఆ విషయాన్ని గమనించి అది కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని, ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని కాదు, ఒక రాష్ట్ర మంత్రి చేసే పని కాదు. కానీ దేశం తరపున వకాల్తా పుచ్చుకొని ఇటు కేంద్ర ప్రభుత్వంతో అటు ఆస్ట్రేలియా ప్రభుత్వంతో కోఆర్డినేషన్ చేసుకొని ఆ సమస్యను పరిష్కరించారు. ఎందుకు? మన ఆక్వా పరిశ్రమ బాగు కోసం, మన రొయ్యల కోసం, మన చేపలు ఎగుమతి అవ్వాలి, మన రొయ్యలు ఎగుమతి కావాలి, డిమాండ్ తగ్గిపోకూడదు, అక్కడ రైతులు బాగుండాలనే దానికోసం. సో ఇంత దృష్టి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఉంది. సో ఒక నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేస్తే మనం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా స్వాగతించాలి. కానీ మధ్యలో కొద్దిగా అతి చేసుకుంటారు ఆయన. సరే, ఏది ఏమైనా ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి అంశాలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కనుక మీరు చూసి ఉంటే మీకు అనిపించినటువంటి పాయింట్స్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.